హలో అండి. ఇవాళ నేను దేవుడి పూజ చూజుడే కదా, ఇలా అలంకరించుకొని దేవుడికి పూజ చేసేసుకున్నానండి. పూజ మా ఇంట్లో పొద్దున్నే చేసేసుకుంటాము. డైలీ కూడా 2 టైమ్స్, పొద్దున్న సాయంత్రం కూడా దీపధూపం. పొద్దున్నైతే మహానివేదనం పెట్టుకుంటాం మా ఇంట్లో. ఇవాళ ఏం వండుకున్నామో చూసిద్దాండి. ఇది వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర అండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, సాల్టు, పసుపు ఇవి మిక్సీ చేసేసి వంకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలండి. అలా చేసుకున్న కూర ఇలా వస్తుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది బగారా రైస్ అంటారు చూడండి, అందులో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. తర్వాత పెసరపప్పు కుక్కర్ పెట్టుకుని ఉడికించుకొని ఇలా తాలింపు వేసుకొని, ఉడికిన పెసరపప్పుని ఆ తాలింపులో వేసుకోవాలండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కొంచెం సాల్టు, దానికి తగిన సాల్టు, పచ్చిమిరపకాయలు మొత్తం కలియబెట్టుకోవాలండి. ఇది మొత్తం పొంగొచ్చేయాలి, మంచిగా ఉడకాలి ఆ తాలింపుతో. ఇది పొంగు రావాలి మంచిగా. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు అన్నింట్లో కూడా కామన్. కరివేపాకు ఫ్లేవర్కి చాలా బాగుంటుందండి. నిమ్మకాయ పెసరపప్పు దీని పేరు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూరకు నిమ్మకాయ పెసరపప్పు చాలా బాగుంటుంది. ఈ నిమ్మరసం అది పూర్తిగా మరిగిన తర్వాత, పొంగొచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుని చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. లేకపోతే కొంచెం చేదు వస్తుంది, చేదుగా ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే పూర్తిగా మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని అప్పుడు ఆ రసం పోసుకోవాలండి. ఈ కూర కాంబినేషన్కి ఆ పప్పు చాలా బాగుంటుంది. మీరైతే ఏం వండుకున్నారో ఇవాళ కామెంట్ చేయండి. ఇంకా వేడిగా రైస్ పెట్టుకోవాలండి. మహానివేదనం పెట్టేస్తాను నేను డైలీ కూడా. కొద్దిగా అన్నం వండి మహానివేదనం పాయసం కానీ ఏదైనా ప్రసాదం కానీ పెడతాను. వేడిగా అన్నం పెట్టుకుంటాము ఓ అరగంట ముందు. దీంట్లోకి అప్పడాల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. గింజలు తీసేసుకుని ఆ మాత్రం నిమ్మరసం ఆ క్వాంటిటీకి పోసుకుంటే, సి విటమిన్ కదండి నిమ్మరసం. నిమ్మకాయ పప్పు కందిపప్పులో వేసుకుంటారు కొంతమంది పెసరపప్పులో వేసుకుంటారు. మా ఇంట్లో ఎక్కువగా పెసరపప్పు తాలింపు వేస్తారు. అది పూర్తిగా ఉడికిన తర్వాత దానికి తాలింపు పెట్టేసుకొని ఆఖరిన నిమ్మరసం పోసుకుంటే బాగుంటుంది. ఇవాళ మా ఇంట్లో వంకాయ కూర, నిమ్మకాయ, పెసరపప్పు వేసి పప్పు, వేడివేడిగా అన్నం. ఇంతేనండి. మా వంటలు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మహానివేదనం పొద్దున్నే పెట్టేస్తాను. ఇంతేనండి. థ్యాంక్ యూ. మా వంటలు నచ్చాయా? థ్యాంక్ యూ.